హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఒంట్లో బాలేదు, నీరసంగా ఉంది, పిల్లలకి బాలేదు అనిపిస్తే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. కేవలం దానికోసమే కాదండి, ప్రసాదంగా కూడా ఈ రెసిపీని చేసి పెట్టొచ్చు. చాలా బావుంటుంది. ఎవరైనా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా సగ్గుబియ్యాన్ని వేడి నీళ్ళల్లో ఒక అరగంట పాటు నానబెట్టుకొని, సొరకాయ తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్‌ని బాయిల్ చేసి అందులో నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని ఏసి బాగా మరిగించుకోవాలి. ఒకేసారి పక్కన వేరే ప్యాన్‌లో నెయ్యి వేసి, అందులో సొరకాయ తురుము వేసి, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. రెసిపీ చాలా ఈజీగా, సింపుల్‌గా ఉంటుందండి. టేస్టీగా గూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సగ్గుబియ్యాన్ని కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం ఒక 95% ఉడికిన తర్వాత అందులో ముందుగా వేయించి ఉంచుకున్న సొరకాయ తురుము వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు సగ్గుబియ్యం కంప్లీట్‌గా ఉడికిపోతుంది. సొరకాయ కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇలా సొరకాయ, సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత అందులో టేస్ట్‌కి తగ్గ షుగర్ వేసుకోవాలి. షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం కూడా ఏసుకోవచ్చు. షుగర్ మొత్తం కరిగిపోయేదాకా చూసి కొంచెం ఇంకొక 5 నిమిషాలు ఉడికితే కొంచెం దగ్గర పడేలాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అది అలాగే తినొచ్చు. కొంచెం కావాలి అంటే పాలు పోసుకొని కూడా తినొచ్చు. పాలు పోసినప్పుడు ఒక్క పొంగు వచ్చేలాగా ఒక 2 నిమిషాలు ఉడికిస్తే దాని మొత్తం ఫ్లేవర్ బావుంటుంది. పాలల్లోకి కూడా వచ్చి. ఇష్టమున్న వాళ్ళు జీడిపప్పు వేయించి అందులో ఏసుకోవచ్చు. ప్రసాదంగా చేసినప్పుడు అట్లాగా జీడిపప్పు వేసేయకుంటే బావుంటుంది. లేదు ఒంట్లో బాలేనప్పుడు తీసుకుంటాము అంటే ఇవేమీ లేకుండా సొరకాయ, సగ్గుబియ్యం మాత్రమే వేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా థాంక్స్. వీడియో గాని మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్‌ని విజిట్ చేసి రెసిపీస్‌ని చూసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.